మొన్న అట్లా మయన్మార్లా భూకంపం వచ్చి ఎంత ఆగమాగమైంది. అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయింది. ఎంతమంది ప్రాణాలు పోయినాయి. బయటి దేశాల్లో ఇట్లనే మస్తు సార్లు భూకంపం వచ్చి షెల్లా చెదురైంది. కొన్ని జాగాలలో భూకంపం వచ్చే ముందు హెచ్చరికలు ఇస్తారు. అట్లా మన తెలంగాణ కూడా హెచ్చరికలు వచ్చినాయి. మరి అది ఏ జాగాలను అరుచుకుందాం పాండ్రి. మీకు ఈ ముచ్చట తెలుసా? ఓ తెలంగాణ పబ్లిక్ అంతా మంచిగా శవన పెట్టినుండ్రి. మన తెలంగాణలా భూకంపం రాబోతుందట. అవునుల్లా, నిజమే చెప్తున్నా. ఇది ఆడకట్టుల పెట్టిన ముచ్చటిని చెప్తుంది కాదు. ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ సంస్థలు బయట పెట్టిందినే మీకు చెప్తున్నాం. ఈ భూకంపం మొదలు రామగుండం నుండి షురువయ్యి హైదరాబాదు, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర దాకా చేరే అవకాశం ఉందట. అందుకే ఈ ఎపిక్ సంస్థలు జర పైలంగుండమని హెచ్చరికమిచ్చిర్రు. టీవీలల్లా, ఫోన్లల్లా ఈ భూకంపం వీడియోలు చూస్తేనే పానం జల్లుమంటది. అసోంటిది ఇప్పుడు మన తానే రాబోతున్నదంటే అరిచేట్లకు వచ్చింది పానం. ఆయన మనం మనుషులను చేసే పనులు కూడా గట్లనే ఉన్నాయి పాటుర్రి. అంటే అంటే చెట్లను అడ్డగోలుగా నరికేస్తున్నాం. పచ్చటి అడవులను ఎడారి తీరుగా మార్చి పడేస్తున్నాం. ఇప్పుడు అంతా పొల్యూషన్లనే బతుకుతున్నాం. మన చేతులతోని మనమే సావును కొని తెచ్చుకుంటున్నాం. ప్రకృతిని ఇట్లా నాశనం చేస్తే అది ఇట్లనే మరలబడుతుంది. అందుకే అంటారు, వీలైతే ప్రకృతిని ప్రేమించు గాని నాశనం చెయ్యకు అని. ఇంటరా? ఇనరు. జర ఇప్పటి సందైనా భూతల్లిని బాధ పెట్టకుర్రి. జరనైనా కనికరిస్తదేమో చూద్దాం. ఏమంటారు?